కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తోందని, రిజర్వేషన్ను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్టీసీల అధ్యక్షులు నరేష్ రాథోడ్ పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ వారి అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ అమలు చేసిందని అన్నారు. తెలంగాణ గిరిజన సమాజం కోసం పార్టీకి ఓటు వేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గిరిజన నాయకులు తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులందరికీ, ముఖ్యంగా జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గిరిజనులందరికీ తెలియజేసుకునేది ఏమంటే, మన ఏదైతే ఈ 50% పరిమితి ఉందో, మన ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఒక పిలుపునిస్తున్నారు. ఏమనంటే, రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఈ రిజర్వేషన్ల మీద ఏదైతే 50% పరిమితి ఉందో, ఈ 50% పరిమితిని ఎత్తేస్తామని చెప్పేసి వారు హామీ ఇస్తున్నారు. కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా కాంగ్రెస్ పార్టీతో ఉండాలని చెప్పేసి కామారెడ్డి ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ విన్నవించుకుంటా ఉన్నాం. మాకు గత 60 సంవత్సరాల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా గిరిజనులకు కానీ ఎస్టీలకు కానీ ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో, దానివల్ల మేము లాభపడి ఇంత ముందుకు రాగలిగాం. మళ్ళీ గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే బీజేపీ ప్రభుత్వము మన దేశాన్ని పాలిస్తుందో, ఈ ఇట్టి రిజర్వేషన్లని తొలగించే ఉద్దేశంతో చాలా ప్రకటనలు చేస్తున్నారు నాయకులు. వాటిని వ్యతిరేకించడము మరియు మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో గిరిజన సోదరులందరము ఏకమయ్యాం ఈ రాష్ట్రం మొత్తంలో. మళ్ళీ ఏదైనా వేరే ఉద్దేశంతో, వేరే ప్రలోభాలకి లొంగకుండా మన గిరిజన సోదరులందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాం.